మన దేశ రక్షణ రంగంలో పని చెయ్యాలనుకునే వాళ్లకి ఒక మంచి న్యూస్. అది కూడా డిఆర్డీఓ నుంచి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ గురించి. ముఖ్యంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సో దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ నోటిఫికేషన్లో అందర్నీ అట్రాక్ట్ చేసే ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? దీనికి ఎలాంటి రిటన్ ఎగ్జామ్ లేదు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎటువంటి రాత పరీక్ష లేదు. సెలక్షన్ అంతా కేవలం ఒక్క ఇంటర్వ్యూ బేస్ మీదే జరుగుతుంది. అంటే ఇక గంటల తరబడి కూర్చునే ఎగ్జామ్స్ లాయాల్సిన పని లేదు. మీ స్కిల్స్ని డైరెక్ట్గా ప్యానెల్ ముందు చూపించొచ్చు. సరే, మరి స్టైఫండ్ సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నారా? కెరియర్ స్టార్టింగ్లోనే నెలకు 37,000 రూపాయల స్టైఫండ్ ఇస్తున్నారు. అంతేకాదండోయ్, దీనికదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. సో ఒక ఫ్రెషర్కి ఇది చాలా మంచి స్టార్టింగ్ అని చెప్పాలి. ఈరోజు మనం ఈ టాపిక్స్ అన్నింటినీ వివరంగా చూద్దాం. ఫస్ట్, డిఆర్డీఓలో ఈ అవకాశం ఎందుకంత స్పెషలో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ ఫెలోషిప్ డీటెయిల్స్ ఏంటి, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, మరి ఫైనల్గా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో క్లియర్గా తెలుసుకుందాం. మన ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. మనందరికీ తెలుసు, డిఆర్డీఓ అంటే దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. అలాంటి చోట పనిచేయడం అనేది చాలామంది ఇంజనీర్లకి ఒక డ్రీమ్. ఇప్పుడు ఆ డ్రీమ్ని నిజం చేసుకునే ఛాన్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రూపంలో మన ముందుకొచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చింది డైరెక్ట్గా డిఆర్డీఓ కాదు. దాని కింద ఉన్న ఒక ముఖ్యమైన ల్యాబ్, అదే సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ లేదా క్యాబ్స్. ఇది బెంగళూరులో ఉంది. ఈ ల్యాబ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన సిస్టమ్స్ మీద రీసెర్చ్ చేయడంలో చాలా కీలకమైనది. సో ఇక్కడే ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోల కోసం వేకెన్సీస్ వచ్చాయన్నమాట. ఓకే, సిఏబిఎస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడున్న జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే జేఆర్ఎఫ్ పోస్టుల గురించి మరిన్ని వివరాలు చూద్దాం. ఏ బ్రాంచ్ వాళ్లకి ఎన్ని పోస్టులున్నాయో తెలుసుకుందాం రండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. చూడండి, మొత్తం 10 వేకెన్సీలు ఉన్నాయి. వీటిలో కంప్యూటర్ సైన్స్ వాళ్లకి 4, ఈసీఈ వాళ్లకి 3, ఇక ఏరోనాటికల్, ఎలక్ట్రికల్ ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్లకి ఒక్కో పోస్ట్ చొప్పున కేటాయించారు. ఇక్కడ సెలెక్ట్ అయితే లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ మీద పనిచేసే ఛాన్స్ దొరుకుతుంది. ఈ ఫెలోషిప్ టైం పీరియడ్ విషయానికొస్తే మొదట 2 ఏళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి కమిటీ రివ్యూ చేసి దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. సో ఇది జస్ట్ 2 ఇయర్స్ జాబ్లా కాకుండా ఒక మంచి కెరియర్కి ఫౌండేషన్ లాంటిది. ఫెలోషిప్ వివరాలు చూశాం కదా. ఇప్పుడు దీనికి ఎవరు అప్లై చేయొచ్చో చూద్దాం. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ క్వాలిఫికేషన్ విషయంలో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీది బీఈ లేదా బీటెక్ అయితే మీకు ఖచ్చితంగా 2024 లేదా 2025 సంవత్సరానికి చెందిన వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. కానీ ఒకవేళ మీరు ఎంఈ లేదా ఎంటెక్ చేసి ఉంటే మాత్రం మీకు గేట్ స్కోర్తో పనే లేదు, అవసరం లేదు. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఏజ్ లిమిట్కొస్తే డిసెంబర్ 31, 2025 నాటికి మీ వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి. అయితే రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్లకి 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకి 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఏ స్టేట్ అని కాదు, దేశంలో ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు. అంతకన్నా ముఖ్యమైన విషయం, దీనికి అప్లికేషన్ ఫీజ్ అస్సలు లేదు, కంప్లీట్గా ఫ్రీ. సో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, ఎలిజిబిలిటీ ఉంది, అప్లై చేద్దామనుకుంటున్నారా? గ్రేట్. మరిప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది. స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని పూర్తిగా ఫిల్ చేయండి. ఆ తర్వాత నింపిన ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ స్కాన్ చేసి వాళ్ల అఫీషియల్ ఈమెయిల్ ఐడికి పంపించాలి. అంతే, అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్. ఈ డేట్స్ చాలా చాలా ముఖ్యం. కావాలంటే నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ పంపడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22, 2026. ఆ తర్వాత వాకిన్ ఇంటర్వ్యూస్ ఫిబ్రవరి 25 ఇంకా 26 తేదీల్లో ఉంటాయి. చూశారుగా, నోటిఫికేషన్ చాలా ముందుగా వచ్చింది. అంటే ప్రిపేర్ అవ్వడానికి మనకి చాలా టైం ఉంది. సో ప్రిపరేషన్ ఇప్పట్నుంచే స్టార్ట్ చేసేయండి.
ఇది చాలా ముఖ్యం. మీ అప్లికేషన్ని jrf.recruitment.kbas@gov.in అనే ఈమెయిల్ ఐడికి పంపాలి. మెయిల్ పంపేటప్పుడు సబ్జెక్ట్ లైన్లో ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జేఆర్ఎఫ్ అని రాయడం మర్చిపోవద్దు. అప్పుడే మీ అప్లికేషన్ కరెక్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇక మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. రిటర్న్ టెస్ట్ లేదు కాబట్టి సెలక్షన్ మొత్తం ఇంటర్వ్యూ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటర్వ్యూ రోజున ఏం జరుగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఫిబ్రవరి 25న ఈసీఈ ఇంకా ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక ఫిబ్రవరి 26న ఏరోనాటికల్, మెకానికల్ ఇంకా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వాళ్ళకి జరుగుతుంది. మీ బ్రాంచ్కి ఏ రోజు ఇంటర్వ్యూ ఉందో జాగ్రత్తగా చూసుకోండి. ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతోందంటే సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్ CABS DRDO బేలూర్ యమలూర్ పోస్ట్ బెంగళూరు 560037 ఈ అడ్రస్ని నోట్ చేసుకోండి. ఇంటర్వ్యూకి వెళ్లాల్సింది ఇక్కడికే. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాలి. అవేంటంటే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్, మార్క్షీట్స్, ఒకవేళ వర్తిస్తే క్యాస్ట్ సర్టిఫికెట్, అన్ని డాక్యుమెంట్స్కి సంబంధించిన ఒక సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీ సెట్, ఇంకా ఒక వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్. సో ఇప్పుడు మీకు అన్ని వివరాలు తెలిసాయి. డిఆర్డీఓ లాంటి ఒక టాప్ ఆర్గనైజేషన్లో మంచి స్టైఫండ్తో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కెరియర్ స్టార్ట్ చేసే ఈ గోల్డెన్ ఛాన్స్ మీకోసమేనా? ఒకవేళ మీకు అర్హత ఉంటే అస్సలు ఆలస్యం చెయ్యకండి. వెంటనే అప్లై చేయండి. మీ బ్రైట్ ఫ్యూచర్కి ఫస్ట్ స్టెప్ వేయండి. ఆల్ ది బెస్ట్.